భగవన్ నామ స్మరణను మించినటువంటి సాధనమే లేదు. నిరంతరం మనసులో నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి. దీనికి ఎవరో గురువుగారు ఉపదేశం చేయాలి. చంద్రగ్రహణం రావాలి, సూర్యగ్రహణం రావాలి. ఈ చేతస్థాలన్నీ పక్కన పెట్టండి. మనస్సును మించినటువంటి తీర్థం లేదు. శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు. అంతరాత్మను మించినటువంటి గురువు లేడు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి హాయిగా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. రాత్రి పడుకున్నా సరే, నిద్ర పట్టకపోతే నమః శివాయ. లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమః శివాయ. అన్నం తింటుంటే నమః శివాయ. ఎవరనా కనపడితే పలకరింపు కూడా నమః శివాయ. మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమః శివాయ. ఇంత ఇదిగా భగవన్ నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు, సకల కర్మలు నశించిపోతాయి. అన్ని కర్మ ఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం. ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. భగవన్ నామ స్మరణ అంత గొప్పది. అలా చేస్తేనే శివుడు కాపాడతాడు. గమనించండి. ఇలా ఊరికే దండం పెట్టేగానే ఏం కాపాడారు? అలా అయితే అందరినీ కాపాడాలిగా. మనం చేయాల్సిన ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. అది ఆర్తితో జరగాలి, కన్నీళ్లు రావాలి. ఖచ్చితంగా కన్నీళ్లతోనే భగవంతుడు పాదాలు కడగాలి.